హలో అండ్ వెల్కమ్ టు మీ తను. పండగలప్పుడు మనం అనుకుంటా ఉంటాం ఏదైనా తక్కువ ఆయిల్ది తిన్నాము, టేస్టీగా కూడా ఉండాలి అండ్ ఫెస్టివల్ స్పెషల్ లాగా ఉండాలి అని. అందుకే నేను ఈరోజు హెల్తీ మిక్చర్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఆయిల్ టెన్షన్ లేదు, అలానే మీరు ఈ రెసిపీని హెల్తీ అండ్ ఈజీగా చేయవచ్చు. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందర మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా హెల్తీ పోహా మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా 250 గ్రామ్ మందపాటి అటుకుల్ని తీసుకుని దాన్ని జల్లించండి. ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఏమైనా పలుకులు ఉంటే అన్నీ దిగిపోతాయి. వీటిని ఇప్పుడు పక్కన పెడదాము. ఇప్పుడు మిక్సర్లోకి కలపడానికి మసాలాని ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, సోంపు 2 టీ స్పూన్స్. సోంపుని మిక్స్ చేయకండి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. తరువాత కొంచెం ఇంగువ, పసుపు 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, అలానే చాట్ మసాలా 1 టీ స్పూన్. చాట్ మసాలా వేయడం వల్ల మార్కెట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. కాశ్మీర్ లాల్ మిర్చ్ పౌడర్ 1 టీ స్పూన్. దీనిలో ఘాటు తక్కువగా ఉంటుంది, అలానే మంచి కలర్ వస్తుంది. ధనియాలు 1 టీ స్పూన్. ఫ్రెష్ ధనియాలు తీసుకోవడం వల్ల మిక్చర్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కావాలంటే ధనియాల పౌడర్ కూడా యూస్ చేయవచ్చు, బట్ నేను ఫ్రెష్ది సజెస్ట్ చేస్తాను. అన్నిటినీ ఫైన్ పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసే ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో 1/2 కప్ పల్లీని ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ మీదే. కాసేపటికి పప్పు చిట్లి కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు వెంటనే తీసేయండి ఒక ప్లేట్లోకి. ఆ తర్వాత 1/2 కప్ పుట్నాల పప్పుని తీసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. వీటిని ఎక్కువగా వేపనక్కర్లేదు. ఇప్పుడు 1/2 కప్ సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్ బాదంని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా 1/2 కప్ జీడిపప్పుని ఫ్రై చేయండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుండగానే దానిలోకి 1/2 కప్ కిస్మిస్, 1/2 కప్ కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అటుకులను డ్రై రోస్ట్ చేయాలి. దీనిలో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి 8 to 10 మినిట్స్ వరకు. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అవుతుంది. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇవి చల్లారే కొద్దీ ఇంకా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మసాలాని ఫ్రై చేద్దాము. పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి దానిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి జస్ట్ 30 సెకండ్స్ ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఎక్కువ ఫ్రై చేస్తే మసాలా మాడిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్లో వేసి మసాలాని అటుకులకు మంచిగా పట్టించండి. ఈ ట్రిక్ వల్ల చాలా రోజుల వరకు అటుకులు టేస్ట్ అండ్ క్రిస్పీ అలానే ఉంటుంది. నెక్స్ట్ దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేయాలి. ఫైనల్గా 2 టీ స్పూన్ షుగర్ పౌడర్ను వేసి అన్నిటినీ మిక్స్ చేయండి. షుగర్ వేయడం ఆప్షనల్ అండి, మీకు వద్దంటే స్కిప్ చేయవచ్చు. మీకు కట్టా మీఠా ఫ్లేవర్ ఇష్టమైతే షుగర్ పౌడర్ కలపండి. మార్కెట్లో దొరికే మిక్సర్లో అయితే
తప్పకుండా కలుపుతారు మంచి టేస్ట్ కోసమని. అంతే అండి, మార్కెట్ స్టైల్ క్రిస్పీ, టేస్టీ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ అటుకుల మిక్చర్ రెడీ అయ్యింది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి 1 month వరకు కూడా స్టోర్ చేయవచ్చు. బట్ ఇది అప్పటి వరకు మిగలదులేండి, మీరే దీన్ని ఫినిష్ చేస్తారు ఫటాఫట్గా. అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.